ఈ అఘోరాలే మొట్టమొదట స్నానం చేస్తారని చెప్పారు కదా! ఎందుకని అనంటే, ఈ అఘోరాలే ముందరగా ఎందుకు స్నానం చేస్తారు అంటే, అది వారికిచ్చేటటువంటి ఒక రకమైన మర్యాద. ఎందుకనండి అంతటి మర్యాద అనంటే, వారు దిగంబరులుగా ఉంటారు చూడండి. దిక్కులనే అంబరాలుగా ధరించినటువంటి వారు. అంటే వస్త్రాలుగా ధరించినటువంటి వారు. అదేవిధంగా అఘోరాలు ఘోరమైనటువంటి తపస్సు, చలి ఇత్యాదులన్నిటినీ కూడాను పక్కన పెట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి ఒకే ఒక మాటని తీసుకొని వారు అక్కడంతా కూడాను సాధన అనేటటువంటి నిరంతరం చేస్తూ ఉంటారు. చాలా వందల సంవత్సరాల నుంచి బతుకున్న వాళ్ళు కూడా ఈ రోజుకు ఉన్నారని కూడా మనకి కొంతమంది ఈ మీడియా మిత్రుల ద్వారా బయటికి రావటం జరుగుతోంది. అయితే అక్కడ వచ్చేటటువంటి అఘోరాలు మొట్టమొదట స్నానం చేయడం వారికి ఇచ్చేటటువంటి మర్యాద అది. సరే, ఎవరో ఒకరు మధ్యలో వీళ్ళకే ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారట. అనుకొని మీరు స్నానం చేయకముందర శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా, ఆ లెక్కని వీరు స్నానం చేయకముందర అక్కడ ఉన్నటువంటి నీటిని అంతా కూడా, నా కుంభమేళా జరుగుతుంది ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఆ నీటిని అంతా కూడా టెస్ట్ చేశారట. చేస్తే అందులో 85% పొల్యూషన్ ఉందిట. సరే, ఆ తర్వాత మరి టెస్ట్ చేయాలంటే బిఫోర్ ఆఫ్టర్ అనేటటువంటిది ఉంటుంది కదా, ఆ తర్వాత కూడా మరలా వారిని స్నానం చేయమన్నారట. స్నానం చేయమన్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారట. చేస్తే 95% ప్యూరిటీ అనేటటువంటిది ఉందిట. అందుకు గాను ఎందుకంటే అంత ప్యూరిటీ వారి దగ్గర నుంచి ఎలా వస్తుంది అంటే, వారు చేసినటువంటి తపశ్శక్తి ఏదైతే ఉందో అది ఆ జలంలోకి ప్రవేశిస్తుంది అని నమ్మిక ఒకటి. రెండోది, వారు చేసేటటువంటి భస్మధారణ కానీ ఇంకా మిగతా విషయాలు కానీ వారి ఏదైతే జపం దాని యొక్క ఫలితం కానీ ఆ సాధనా ఫలితం కానీ ఇదంతా కూడా ఆ జలంలోకి ప్రవేశిస్తుంది అని. అందుకు మొట్టమొదటిగా ఈ సాధు సంతువులు, అఘోరాలు, ఈ దిగంబరులు వారు మాత్రమే, అఘోరాలు చేసిన తర్వాత మాత్రమే మిగతా వారందరూ చేయాలి అని చెప్పేటటువంటి మాటలో ఉన్న ఆంతర్యం ఇది.